జాన్స్ గాస్పెల్, యోహాను సువార్త 19వ అధ్యాయం. చాప్టర్ 19th వర్స్. 19వ అధ్యాయం 19వ వచనం. ఇరుగు పురుగు బైబిల్ చూపించండి. కొంతమంది సెల్లుల్నే బైబిల్ ఉన్నాయనుకుంటారు. నా ప్రక్కలో ఒక స్థానం కూర్చున్నాడు ఒక పాస్టర్, ఒక ఫంక్షన్లో కూర్చున్నాడు. ఏమీ దగ్గర బైబిల్ 6 దినాలు, అప్పుడు సెల్లో ఇది వస్తుంది నాకు తెలియదు అనుకుంటే తర్వాత నాతో అన్నాడు, అయ్యా నా దగ్గర బైబిల్ లేదనుకోవద్దు, సెల్లో చూస్తున్నా అన్నాడు. పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్ అంటే సెల్లెత్తుతావా? కాదు కదా. దాంట్లో ఎన్ని ఉన్నాయి? ఆ సెల్లు ఎన్ని ఉన్నాయి? కనుక చెత్త అంతా ఉంది, దాంట్లో చెత్త అంతా ఉంది. కనుక బైబిల్ దాంట్లో ఇంటర్నెట్లో అన్నీ 4-5 రకాల ఇవి ఉన్నాయి, కామెంట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయంటే కన్నా అది బైబిలా? పరిశుద్ధ గ్రంథము రాయబడింది. కనుక బైబిల్ తెచ్చుకుంటే మంచిది. 19వ అధ్యాయం 19వ వచనం చదువుకుంటాం. 19th చాప్టర్ 19th వర్స్ చదువుకుంటాం. మరియు పిలాతు యూదుల రాజైన నజరుడు యేసు అని పై విలాసం రాయించి శిలువ మీద పెట్టించెను. రండి ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ తండ్రి, ఇంతవరకు పాటల ద్వారా కూడా తండ్రి నాతో మాట్లాడుతూ వచ్చిన స్తోత్రులు. రాజాది రాజువయ్యా, ప్రభుల ప్రభుడువయ్యా, దేవుళ్ళో దేవుడివయ్యా, ఎంత గొప్ప దేవుడు మమ్మల్ని ప్రేమించాడయ్యా. తండ్రి, నేను ఆరాధించుడికై మాకిచ్చిన ఈ పర్వదినము, ఈ పండుగ దినముకై స్తోత్రాలు. తండ్రి, పునరుత్థానుడై తిరిగి లేచినటువంటి మా ప్రభువు తండ్రి, ఎంత గొప్ప దేవుడు తండ్రి. మా ప్రభుని ఆరాధించుడు, తనివి తీర ఆరాధించుడుకు మాకు కావాల్సిన కృప దయచేయి. అయోగ్యుని, అపాత్రుడిని, పనికి వాళ్ళ చెడిపోయిన నన్ను ఇంతగా ప్రేమించావు. మాకు కాదు నీ కృపాసత్తుని బట్టి మీ నామునికి మహిమ ఆరోపించుకున్నామని ప్రభు రక్షణ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఘనమైన నామపేట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మళ్ళా చదువుకుంటామా? 19వ అధ్యాయం యోహాను సువార్త 19వ అధ్యాయం 19వ వచనం. 19. మరియు పిలాతు యూదుల రాజైన నజరుడుకు యేసు అను పై విలాసము వ్రాయించి శిలువ మీద పెట్టించను. ప్రభు మరణకాలంలోనే కాదు, జన్మంలోనూ రాజే, మరణంలోనూ రాజే. రండి మత్తయి సువార్త 2వ అధ్యాయం. మత్తయి సువార్త 2వ అధ్యాయం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం. యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి ఆయన పూజింపవచ్చుతామని చెప్పిరి. జన్మలో రాజకుమారుడు పుట్టాడు అనాలి కానీ రాజుగా పుట్టినవాడు ఆయన రాజే. జన్మలో రాజే, మానవులో రాజే. ఆయన సామాన్యమైన రాజు కాదు. మనల్ని ప్రేమించి మన కొరకు సిరుకు ఎక్కినటువంటి వాడు సామాన్యుడు కాదు. ఆయన గురించి మనం తలస్తూ వచ్చామంటే ఆయన భూలోక రాజు, పరలోక రాజు. కీర్తన 47 త్వరగా తీసుకోవాలి. కీర్తన 47 2వ వచనం చదువుకుంటాం. కీర్తన 47 2వ వచనము. 47 2వ వచనం. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజే ఉన్నాడు. సర్వభూమికి మహారాజే ఉన్నాడు. అంతేనా? పరలోకాన్ని కూడా రాజే అంట. పరలోకాన్ని కూడా రాజే. దానియేలు గ్రంథము 4వ అధ్యాయం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 37వ వచనం చదువుకుంటా. ఇలాగూ నెబుకద్నెజరు నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ సత్యములను ఆయన మార్గములను న్యాయములనై ఉన్నవనియు గర్వంతో నటించేవారిని ఆయన అణప శక్తిమంతుడనియు ఆయన్ను స్తుతించు కొనియాడుచు ఘనపరుచున్నాము అంటాడు. పరలోక రాజు యొక్క కార్యం. పరలోక రాజు ఆయన భూలోక రాజు, పరలోక రాజు. కనుక ఈ భూలోకంలోనూ కార్యాన్ని నెరవేర్చుకుంటున్నాడు, పరలోకాన్ని నెరవేర్చుకుంటున్నాడు. ఇహ పరవులకు రాజు అయి ఉంటున్నాడు. కనుక ఇందాక ఆ పాటలో పలవులోనే రాజు రాజు అనేది నా హృదయం రంజిల్లింది. నిజమే, ఆయన రాజులు రాజు. దాని గురించి చూపిస్తాను. ఇప్పుడు మనం గమనించామంటే ఆయన ఏదైనా చేయగలడు. పరలోకంలో తన చిత్తాన్ని నెరవేర్చుకుంటున్నాడు, భూలోకం తన చిత్తాన్ని నెరవేర్చుకుంటూ ఉంటున్నాడు. రండి గమనించామంటే మనము ప్రభు ప్రార్థన చెప్పి కొన్ని సంస్థలు ఏం చేస్తారంటే అంత అయిపోయిన తర్వాత ప్రభు ప్రార్థన చేస్తారు. ప్రభు ప్రార్థన కంఠస్థం అయిపోయింది కదా చేస్తారు. దాంట్లో ఏముంది?
మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త క్షమించండి, అది అక్కడికి వస్తాను. యోబు గ్రంథము 33వ అధ్యాయం, యోబు గ్రంథం 33వ అధ్యాయం 13వ వచనం. యోబు గ్రంథం 33:13 చదువుకుంటాం. తన క్రియల్లో దేని గురించి ఆయన ప్రత్యుత్తరం ఇయ్యడు. దేవుడు నరుల శక్తి మించినవాడు, నీవేళ ఆయనతో పోరాడుతువు. ఇంగ్లీష్లో బాగుంది. హీ నీడ్ నాట్ గివ్ అన్ అకౌంట్. ఆయన ఆ లెక్క అప్పచెప్ప మనం చెప్పాలి, కానీ ఆ దేవుడు లెక్క అప్పచెప్పాల్సిన పని ఏమీ లేదు. ఆయన ఎవరికి లెక్క చెప్పాలా? నా ఇష్టం. కనుక తచ్చిత్తాన్ని పరలోకంలో భూలోకంలో నెరవేర్చుకుంటాడు. హీ నీడ్ నాట్ గివ్ అన్ అకౌంట్. ఎవరికి ఆ లెక్క చెప్పాల్సిన పని లేదు. కనుక అలాంటి దేవుడు. కనుక ఇంకా మనం తెలుసునా, ఆయన గమనించామంటే ఆయన రాజుల రాజు, ప్రభుల ప్రభువు. మనం ఇందాక చూసుకున్నాం. అంతేకాకుండా మలాకి 1వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. మలాకి 1వ అధ్యాయం 14వ వచనం. మలాకి 1వ అధ్యాయం 14వ వచనం. నేను ఘనమైన మహారాజునై ఉన్నాను అని చెప్తున్నాడు. నేను ఘనమైన మహారాజు అన్నాడు. మా గనుడు, మౌనతుడు, మా ఉన్నతమైన పరిస్థితి కనుక ఘనమైన మహారాజు. కనుక ఇక్కడ యాజకులతో లేవాదేవి పెట్టుకున్నటువంటి వారు. మలాకీకి మత్తయికి 400 సంవత్సరాలు. అప్పటికే చెడిపోయింది. అప్పటికే వాతావరణం అంతా కూడా మందిరంలో చెడిపోయింది. కనుక రూకలు అమ్మేవాళ్ళు, పక్షులు అమ్మేవాళ్ళు, తర్వాత పౌరాలు అమ్మేవాళ్ళు, తర్వాత పశువులు అమ్మేవాళ్ళు. అందుకని ప్రభు చేయమన్నాడు, నీ యొక్క మందులో మగది ఒకటి ఉంటుండగా గుడ్డితో తీసుకొచ్చి నాకు అర్పిస్తావా? యాజకుడు అర్పించేవాడు, ఇదొక తర్వాత అమ్మేవాడు, వీళ్ళంతా కూడా వ్యాపారం చేసుకుంటున్నారు. తీసుకోపో, యాజకుడు అర్పిస్తాడు, ఏం పర్వాలేదు, ఇది చెల్తుంది అంటాడు. ఎందుకు? సాయంకాలంగా మళ్ళీ వాళ్ళిద్దరూ లేవాదేవి పెట్టుకుంటారు. కనుక గమనించామంటే ఈ రీతిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో వచ్చినప్పుడు తాళు చేసి కొడాలు చేసి అందరినీ తరిమాడు. పశువులు తరిమాడు, రూకల మేవాళ్ళను కనుక ఆ బల్లల్ని పడేశాడు. కనుక నా ఇంటిని వ్యాపార బిడ్డలు చేస్తారు మీరు అని చెప్పి ఇంకా కొడాలు తీసుకొని తరిమాడు. కానీ గమనించామంటే ఆనాటికి అలా తయారైపోయింది. ఆనాటికి దినాలు గడుస్తూ వచ్చేకొలిది అలా అయిపోతుంటే ఏమంటాడు, నేను ఘనమైన మహారాజును కానా? ఆ ఘనమైన మహారాజు దగ్గరికి వచ్చాం మనం. ఘనుడి అంటే మహారాజు. ఇంకా గమనించామంటే కన ఆయన యెషయా గ్రంథం, యెషయా చూసి 6వ అధ్యాయం చూసి ఏమంటున్నాడు కనుక అత్యున్నతమైన సింహాసనాలు లింకించిన రాజు చూశాడు. సరఫలు అంట వాళ్ళు ఆయన ఆరాధించి చూస్తున్నాయంట. అత్యంతంగా ఉండేవాడు. ఉద్యోగ కాదురా, నేను రాజును, రాజులను పెట్టేవాడిని, రాజు తీసేసేవాడిని, అంత నా చేతిలో ఉంది. నేను పరలోక రాజును, భూలోక రాజును, సమస్తం చేయలేవాడిని అని చెప్పి చూసేగలది. వాళ్ళు గనపరుస్తూ ఉంటే సైన్యముల పరిశుద్ధుడు అంటూ ఉంటే అన్నాడు, నేను రాజును సైన్యములకు అధిపతి యెహోవాను చూశాను. నేను రాజును చూశాను, అయ్యో నశించితిని కేక వేశాడు. కనుక ఆయన ఘనుడైన మహారాజు. కనుక దూతగణం ద్వారా, మహాదూతల ద్వారా వాళ్ళందరితో కొనియాడబడేవాడు. కనుక అందుకే సైన్యం ఉంది, దూతలు ఉండాలి. ఈ దూతలంతా కూడాను ఆయనకి నమస్కారం చేయాలి. రండి, కీర్తన 95, కీర్తన 95, కీర్తన 95 3వ వచనం చదువుకుంటామా? కీర్తన 95 3వ వచనం. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్మ్యము గల మహారాజు. దేవతలందరికీ పైన మహాత్మ్యం కలిగినటువంటి మహారాజు. కనుక అందరు దేవతల మీద ఆయనే సర్వాధికారి. ఆయనకు మించి ఇంకోడు లేడు. అక్కడ ఆయన మించేవాడు లేడు. సకల దేవతలను నమస్కారం చేయాలంట. 96వ కీర్తన 4వ వచనం. యెహోవా మహాత్మ్యం గలవాడు, ఆయన అధిక స్తోత్రం పొందదగిన వాడు, సమస్త దేవతల కంటేను ఆయన పూజనీయుడు అంటాడు. ఇంకా 97వ కీర్తన 7వ వచనం.
వ్యర్థ విగ్రహములను బట్టి అచ్చపడుచు చెక్కిన ప్రతిమలను పూజించే వారందరూ సిగ్గుపడుదురు. సకల దేవతలు ఆయనకు నమస్కారం చేయును. సకల దేవతలు ఆయన నమస్కారం చేయాలి. ఎందుకు? ఆయనే రాజు, ఆయనే రాజు కనుక. అంతేకాదు, ఆయన ఎంతకాలం ఉంటాడు? ఈ రాజు ఎంతకాలం ఉంటాడు? సకల యుగములలో రాజు. రండి, ఇర్మియా 10వ అధ్యాయం, ఇర్మియా 10వ అధ్యాయం, ఇర్మియా 10th చాప్టర్. ఇర్మియా 10వ అధ్యాయం, ఇక్కడ చూసామంటే 10వ వచనం. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయన జీవముల దేవుడు, సదాకాలం ఆయనే రాజు. సదాకాలం ఆయనే రాజు కనుక సదాకాలం ఆయనంటే రాజు. ఇంకేమంటే తెలుసునా? తిమోతికి రాస్తూ అప్పొస్తున్న పౌలు మాట్లాంటాడు, సకల యుగములలో రాజై ఉండి, సకల యుగములలో రాజై ఉండి. రండి, తిమోతి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, తిమోతి 3వ అధ్యాయం, 3వ అధ్యాయం 17వ వచనం. అందరం కలిసి చదువుకుంటామా? సకల యుగములలో రాజై ఉండి అక్షయుడును అదృశ్యుడును అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగును గాక. ఆమేన్. ఏమంటాడు? సకల యుగములలో రాజై ఉండి, సకల యుగములలో. అక్షయుడు, క్షయమైపోయేవాడు కాదు. అదృశ్యుడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన తర్వాత ఆ అమ్మాయి మార్గంలో వెళుతున్నటువంటి అనుమానంతో వెళ్ళిపోతున్నటువంటి ఆ ప్రజల మధ్యలో నడుస్తూ వచ్చాడు. ఆయన వచ్చే వెళ్ది ఏమైంది? వాళ్ళు గుర్తుపట్టలేదు. అయ్యా, పొద్దుగుంకెట్టుగా ఉంది, ఇంకా ఎక్కడికి వెళ్తున్నావు? మరి మాతో పాటు బస్ చేస్తావా అంటే లోపలికి వెళ్ళాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ రొట్టె తీసుకున్నాడు. ఆయనే కృతజ్ఞతాస్తులు చెల్లించి విడిచాడు. అదృశ్య దేవుడు దృష్టుడై అదృశ్యుడైపోయాడు. అర్థమైందా? అదృశ్య దేవుడు దృశ్యుడై మళ్ళీ అదృశ్యుడైపోయాడు. కనుక ఈ అదృశ్యుడు వాళ్ళంతా తలుపులను బిగించుకొని ఉంటే లోపలంటే మీకు సమాధానం కలుగుగాక అని ప్రత్యక్షమయ్యాడు. అదృశ్య దేవుని యొక్క స్వరూపి కనుక గమనించామంటే ఆయన అదృశ్యుడు. అద్వితీయుడు అంటే రెండవది లేదు. దీంట్లో రెండవది లేదు. రెండవవాడు లేడు, తనతో సాటి లేడు, ఈయన రాజుల రాజు అంటాడు, ప్రభుల ప్రభు అంటాడు. రండి, తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 15-16 వచ్చాను. శ్రీమంతుడును అద్వితీయునకు సర్వాధిపతి యుక్తకాలమందు ఆ ప్రత్యక్షతను కనపరచును. సర్వాధిపతి రాజులకు రాజును ప్రభులకు ప్రభునై ఉన్నాడు. సమీపించిన తేజస్సులో ఆయన మాత్రమే వసించచ్చు. అమృతం గలవాడై ఉన్నాడు. మనుషులు ఎవడు ఆయన చూడలేదు, ఎవడను చూడలేడు. ఆయనకు ఘనతయు శాశ్వత ప్రభావమును కలిగి ఉండిన గాక. రాజుల రాజు, ప్రభుల ప్రభు. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో ఉంది, 19వ అధ్యాయంలో ఉంది. చివరి వరకు ఆయన రాజుల రాజు, ప్రభుల ప్రభు. రాజును కూర్చోబెట్టాడు, రాజులను దించేసేవాడు. అన్ని ఆయన చేతులు ఉంటున్నాయి. కనుక సగ రాజ్యాలంటిని నెబుకద్నెజరు మనం చూసామంటే నెబుకద్నెజరు గెలిచిన చరిత్రే. ఏమంటాడు? కనుక మహోన్నతుడి దేవుడు, సర్వోన్నత దేవుడు తాను ఎవరిని హెచ్చించాలని కోరుతున్నాడు, ఎవరికి రాజ్యం అని కోరుతున్నాడు, వానికి ఇస్తాడు, వాడిని తీస్తాడు. అని ఆయన చేతులు ఉన్నాయి. నువ్వు ఎరిగే వరకు 7 కాలాలు అడవి గాడిదల మధ్యలో తిరుగుతావురా. ఆకాశం మంచుకు తడిచినటువంటి పక్షురాజు ఈకలు వంటి ఈకలు గలవాడవుతావు. అలా చేశాడు. అతని కుమారుడైనటువంటి బెల్షాజరు ఇవంతా ఎరుక్కుడాను అతిశయించాడు. దేవుని మందిరంలో ఉన్నటువంటి పాత్రలను తీసుకొచ్చి వాటిలో త్రాగుతూ రాణుతూ పోతులతో అంతా కూడా విందు చేసుకుంటూ ఉంటుండగా ఒక రాత్రి వచ్చి వెళ్ది కలవరపడిపోయాడు. ముఖ వికారం అయిపోతుంది. ఆ టైంలో దానియేలు పిలిపించాడు. దానియేలు ఏం చేశాడు తెలిసిన? వచ్చి చెప్తున్నాడు. కనుక దానియేలు 4వ అధ్యాయం చూసామంటే ఆ యొక్క బంగారు ప్రతిమ, రాజా మీరే, ఇది సువర్ణయుగం, సువర్ణకాలం ఇది అని తమరు అని మాట్లాడుతూ వచ్చాడు. 5వ అధ్యాయంలోకి వచ్చామంటే నీవు ఎందుకు? అరే, మీ నాన్నకి జరిగింది కథ అంతా తెలుసు కదా నీకు. జరిగి కూడా ఏమైనా నువ్వు ఎరగలే. నీవు అన్నాడు. గౌరవ మర్యాద కూడా ఇవ్వలే. రండి, దానికి ఎంతమో 5వ
5వ అధ్యాయం. డానియల్ 5th చాప్టర్, దాని నిమిత్తము 5వ అధ్యాయం 5వ అధ్యాయం. ఇక్కడ మనం గమనించామంటే ఏమంటాడు, తను ఎవరిని చంపాలి కోరినాడు చంపాడంట, ఎవరిని రక్షించాలి రక్షించాడంట, ఎవరిని హెచ్చించాలి ఎవరిని హెచ్చించాడంట, ఎవరిని పడేయాలో వాడిని పడేసాడంట. ఎంత చేశాడు? రండి 5వ అధ్యాయం 19వ వచనం 18 నుండి. రాజా చిత్తగించము, మోహనతుడుగు దేవుడు మహర్దశను, రాజ్యమును, ప్రభావ, ఘనతను నీ తండ్రియగు నెబుకద్నెజరుకు ఇచ్చను. దేవుడు అతనికి ఇట్టి మహర్దశ ఇచ్చినందున తాను ఎవరిని చంపగోరిన వారిని చంపెను, ఎవరు రక్షించగోరిన వారిని రక్షించను, ఎవరిని హెచ్చించగోరిన వారిని హెచ్చించను, ఎవరిని పడవేగోరిన వారిని పడవేసను. కాబట్టి సకల రాష్ట్రములను జనులు ఆయా భాషలు మాట్లాడేవారును అతనికి భయపడచ్చు. అతను ఏమిట వణుకుచూ ఉండిరి. అయితే అతడు మనసున అత్యించి బలాత్కారం చేయుటకు అతని హృదయమును కఠినప చేసుకొనగా దేవుడు అతని ప్రభుత్వమును అతని యుద్ధ నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టెను. అప్పుడు అతడు మానవుల యుద్ధ నుండి తమ తరుమబడి పశువుల వంటి మనసు గలవాడు ఆయన. మహోన్నతుడు దేవుడు మానవుల రాజ్యంలో ఏలుచు ఎవరిని స్థాపింపగోరునో వారిని స్థాపించనని అతడు తెలుసుకునే వరకు అతడు అడవి గాడిదల మధ్యలో నివసించచ్చు, పశువులే గడ్డి మేయచ్చు, ఆకాశం మంచు చేత తడిసిన శరీరం గలవాడు ఆయన. బెల్షాజరు అతని కుమారుడు నీవు ఈ సంగతి అంతా ఎరిగిండి నీ మనస్సును అణుచుకొనక పరలోకమందున ప్రభు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటేవి. ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపత్తులను దేవుని ఆలయమందు అగు ఉపకరణంలో ద్రాక్షసం పోసి త్రాగవలనని వాటిని తెప్పించుకొని వాటితో త్రాగుచ్చు, చూడనాయన్ను, విననాయన్ను, గ్రహింపనన్ను చేతగాని వెండి, బంగారు, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అని వాటితో చేయబడిన దేవతను స్తుతించితిరి. కానీ నీ ప్రాణమును నీ సకల మార్గమును ఏ దేవుని విషయంలో ఉన్నవో అతని నీవు ఘనపరచలేదు. కావున ఆయన ఏటి నుండి ఈ అరిసే వచ్చి ఈ వ్రాత వ్రాసినది ఏమనగా మెనీ టెకెల్ ఫార్సిన్. ఈ వాక్య భాగమేమనగా మిని అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించను. టెకెల్ అనగా కానీ నిన్ను త్రాసులు తోచగా నీవు తక్కువగా కనబడుతుంది. పెరేస్ అనగా నీ రాజ్యం యుద్ధ నుండి విభాగింపడని మాదిలకు పారదేశకు ఇవ్వబడని. కనుక రాజుల యొక్క అకౌంట్ అంతా చూసేవాడు, హెవెన్లీ ఆడిటర్. రాజుల యొక్క లెక్క చూసేవాడు, త్రాసులు విడుతుంచేవాడు. ఎవరిని ఇచ్చించాలి దించుతాడు, ఎవరిని తన ఇష్టం, ఎవరికి వాళ్ళని కొడతాడు, ఎవరిని దించాలని కొడతాడు, దించేవాడు. అంతేనా? రాజు జీతం ఇస్తున్నాడు. రాజాది రాజాయ. హెజ్కేలు 29వ అధ్యాయం 29వ అధ్యాయం 29వ అధ్యాయం 29వ అధ్యాయం 19వ వచనం నేను చదువుతా వినండి. కాబట్టి ప్రభుని యెహోవా సెలవిచ్చినది ఏమనగా ఐగుప్తు దేశములో బబులోను రాజైన నెబుకద్నెజరునకు నేను అప్పగించుచున్నాను. అతడు దాని ఆస్తిని పట్టుకొని దాని సొమ్మును దోచుకుని కొలబెట్టును. అది అతని సైన్యమునకు జీతమగును. తూరు పట్టణం మీద అతడు చేసినది నా నిమిత్తమే చేస్తును గనుక అందుకు బహుమానముగా దాన్ని అప్పగించున్నాను. ఇదే యెహోవా వాక్కు. ఆ దినమందు నేను ఇశ్రాయేలు కొమ్ము చిగురింపజేసి వారిలో మాట్లాడుకుని నీకు ధైర్యం కలుగు చేసేదును. అప్పుడు నేను యెహోవానై ఉన్నా అని వారు తెలుసుకుందరు అంటాడు. తూరు దేశం మీకు పోరా అన్నాడు. వారు భుజాలను కొట్టుకున్నాయంట. ఏం కొలసం దొరకలేదు, వాడికి జీతం దొరకలేదు. 18వ అధ్యాయం 18వ వచనం ఉంది. అంటాడు, నరపుత్రుడా, తూరు పట్టణం మీద బబులోను రాజు నెబుకద్నెజరు తన సైన్యం చేత బహు ఆయాసకరమైన పని చేయించను. వారందరి తలలు బోడి ఆయను, అందరి భుజములు కొట్టుకుని పోయాను. ఆయనను తూరు పట్టణం మీద అతడు చేసిన కష్టమును బట్టి అతనికైనా అతని సైన్యమునికైనా కూలి ఎంత మాత్రమును దొరకకపోయాను. పాపం కూలి దొరకలేదు అని చెప్పి ఏం చేశాడు? ఐగుప్తు మీదకి పో. 19వ వచనం. కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిస్తుందేమనగా ఐగుప్తు దేశమును బబులోను రాజైన నెబుకద్నెజరుకు నేను అప్పగించుచున్నాను. అతడు దాని ఆస్తిని పట్టుకొని దాని సొమ్మును దోచుకుని కొల్లబెట్టును. అది అతని సైన్యమునకు జీతమగును.
జీతాలు ఇచ్చేవాడు, రాజులకు జీతం ఇచ్చేవాడు, రాజులకు బహుమానం ఇచ్చేవాడు. కనుక ఏ రాజు ఎప్పుడు పరిపాలించాలో అంతగా పరిపాలించేవాడు ఈ రాజు. కనుక సకల యుగంలో రాజు అయి ఉండి అక్షయుడు, అదృశ్యుడు, అద్వితీయ దేవుడు, రాజుల రాజు, ప్రభుల ప్రభు, దేవాది దేవుడు, దేవుళ్ళలో దేవుడు. జ్ఞానం పెట్టుకోవచ్చు ఈజీగా. యెహోషువ 22:22, యెహోషువ 22:22, యెహోషువ గ్రంథము 22:22. మనసులో పడేసుకోవచ్చు ఈజీగా. యెహోషువ గ్రంథము 22వ అధ్యాయం 22వ వచనం. దేవుళ్ళలో యెహోవా దేవుడు, దేవుళ్ళలో యెహోవాయే దేవుడు. కనుక ఆయన కాక వేరే దేవుడు. రాజుల రాజు, ప్రభుల ప్రభువు, దేవుళ్ళలో దేవుడు. ఈయన దిగొచ్చింది మన కొరకు. జన్మలో రాజు, యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు అని అడుగుతున్నారు. సిలువలో మళ్ళా అదే యూదుల రాజు పెట్టాడు. కనుక ఈ రాజు దిగొచ్చాడు. దేని కొరకాయ? మనం లేకుండా అంత ఖాళీగా ఉందని చెప్పి వచ్చాడు. మనం లేకుండా అంత ఖాళీగా ఉంది చెప్పాడు. కనుక ఓ మాట చెప్పేస్తాను. తన సంకల్పాన్ని నెరవేర్చుకున్నట్టుకై ఈ మట్టి ఘటాలు కోరుకున్నాడు. ఎన్నో ప్రశ్నలు వేస్తూ వస్తారు మరి యవనస్తులు. కనుక ఆ చెట్టే అక్కడ లేకుండా అంటే ఎంత బాగుండు, ఇంత సమస్య వచ్చేది కాదు కదా. ఈ మంచి చెడుగులో ఫలమిచ్చి చూడండి. కనుక వాడిని ఆ సాతానుని నలగొట్టాలంటే ఎంతసేపు వాడు సృష్టి ఇట్లాంటి అయిపోయి వాడి సంగతి. అయితే మట్టి మానవుని కోరుకొని, మనల్ని కోరుకొని, ఈ మట్టి మానవుని కోరుకొని వాడికి అవలీలుగా లొంగిపోయేట్టుగా చేసి, మట్టి మానవుడు అవలీలుగా లొంగిపోయేట చేసి వాడు చూశాడు కదా, అరే ఆదమ మట్టే, హవ్వ మట్టే, చెట్టు మట్టే, మూడు మట్టే అవలిగా మోసం చేసేచ్చని చెప్పి అవలిగా మోసం చేసేసాడు. కనుకనే కీర్తన 119:20 చూస్తే నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది. అదే మా సంగతి. కనుక మా సంగతి ఏంటి? మంటిని హత్తుకున్నాం. ఏం తింటామా, ఏం తాగుతామా, ఏం వెళ్తామా, ఇవాళ మందానికి వెళ్తున్నామా, ఏం మ్యాచింగ్ వేసుకుంటామా, ఏ నగలు పెట్టుకుంటామా, ఎలా కనబడతామా, ఎలా దూకుని వస్తామా, ఎలా ఎత్తు చూసుకుంటామా, రకరకాలు ఇవన్నీ. కనుక ఇదే మట్టి బుద్ధులు, ఇవన్నీ మట్టి బుద్ధులే. కనుక అందుకే వాడు చూశాడు, ఆదము మట్టే, అవ్వ మట్టే, ఆ చెట్టు మట్టి, ఏం పర్వాలే. అవలీలుగా మోసగించబడేట్టుగా దేవుడు చేశాడు. ఎందుకు? ఈ మట్టిని కోరుకొని ఈ మట్టిలో మహిమైశ్వరం కుమ్మరించి వాణి కాళ్ళ కింద నిశ్చిత దొక్కిస్తా. అప్పుడుగా నీకు బుద్ధి రాదురా, అప్పుడుగా నీకు సిగ్గు రాదు అని చెప్పి మనలో కోరుకొని మనలో పోయి మహిమేశ్వరం కుమ్మరించాలని ఉద్దేశంతో మన పాదాల కింద వాడిని చెదదొక్కించాలని. నీ లోపలికి వచ్చిన వాడు ఎవడు గుర్తించు? రాజుల రాజు, ప్రభుల ప్రభు, దేవాది దేవుడు. చిన్నపిల్లారా, మీరు దేవుడి సంబంధాలు, మీరు ఉన్నవాడు లోకంలో ఉన్నవాడికంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు ఆల్రెడీ. ప్రభా ఆయన ఎంత గొప్ప దేవుడు నీ లోపలికి వచ్చాడుకాయ, ఎంతగా దేవుడిని తగ్గించుకొచ్చాడు గుర్తుంచుకో. ఎంతగా దేవుడిని తగ్గించుకొచ్చాడు గుర్తుంచుకో. ఒరే సైతానా, నోరు మూయిరా, నోరు మూయి. నా దేవుడు వేరే, నా రాజు వేరే, నా తండ్రి వేరే, నా స్నేహితుడు వేరే, నా పేరు వేరే, నా సంగతి వేరే, నాకు దేశం వేరే, నా రాజ్యం వేరే, నాకు తండ్రి వేరే. వాడిని సిగ్గుపరచుడికే కోరుకున్నాడు మనల్ని. అయితే శరీరానుసారంగా జీవిస్తున్నామా, మట్టి బుద్ధులు కలిగి ఉంటున్నామా, లేక ఏమైనా మహిమేశ్వరం లోపల ఉందా? ఏవా నా లోపల వచ్చినవాడు సామాన్యుడు కాడు, నా లోపల వచ్చినవాడు సామాన్యుడు కాడు. కనుక ఈ ప్రభావం నా లోపలికి వచ్చాడుకే ఎంతకు దేవుడు తగ్గించుకొచ్చాడు. అపరిమితుని దేవుడు మహాకాశం పట్టదాని వాడు దేవుడు తగ్గించుకొచ్చాడే. కన్నిక మరీ గర్భంలో ఒక అణువజన్మించడానికి ఇష్టపడుతూ వచ్చాడే. ఎంతగా తగ్గించుకొచ్చావయ్యా, ఎందుకు జీవించావు ఇలా, ఎందుకయ్యా? నేను పెడతామంటే స్థలం లేదే, కంటమని ఆమె స్థలం లేదే, పెడతామంటే ఓ పశువుల పాకులో కట్టబడ్డావే, ఒక ఉయ్యాల తొట్టి లేదే, గడ్డిపరిచారు అక్క పశువులు కుడితో తాగే తొట్టిలో పనులు పెట్టబడ్డావే. అయ్యా నువ్వు ఎక్కడ చూస్తావు? ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు గొర్రెలు ఉన్నాయి, మనిషికి మనకి తల వాల్చుకునే చోటు లేదన్నావే. నాకన్నా ఒక పులిపిట్ ఉంది, ఆయన పులిపిట్ లేదు. శివుని ధోని ఎవరు తీసుకొని అయ్యా నెట్టు మధ్యలో నీళ్లు ఉండని, నాకును వాళ్ళకి మధ్యలో నీళ్లు ఉండని, ఇక్కడి నుంచి ప్రసంగిస్తా అని చెప్పి ఒక పులిపిటిగా అరువు తెచ్చుకున్నాడు ఒక ధోని.
అయ్యా మీ బోధకుడు ట్యాక్స్ కట్టాడా, పన్ను కట్టాడా అంటే అందుకే డబ్బు లేదు. డబ్బు లేకపోతే ఏం చేశాడు? డబ్బు లేకపోతే సీమోను పేతురు సముద్రంపై ఒక గాలం వేయి, మొట్టమొదటి చేప వస్తుంది, దానిలో ఒక షెకెల్ నాణ్యం ఉంటుంది. అరషెకల్నికి అరషెకల్ పన్ను కట్టిపోన్నాడు. కానీ గమనించామంటే డబ్బు లేదు, ఒక చేప ఇచ్చింది. ఆయన యెరూషలేములో రాజుగారు కోరుతున్నాడు, వాహనం లేదు, గాడిదలు అరువు తెచ్చుకున్నాడు, కేకలు ఎవరితో పోతున్నాడు. వాళ్ళు అరిచేది వింటున్నా ఉంటుంటే వాళ్ళు అరవకపోతే రాళ్ళు కేకలేస్తా అన్నాడు. కనుక రాజుగా పెడుతున్నాడు. ఆ రాజాది రాజు ఎంత ధీరుడిపై తగ్గించుకుని వచ్చి గాడిద మీద పోతున్నాడే, ఎందుకంటే తగ్గించుకున్నానంటే నా బిడ్డలను పరలోకం చేర్చాలి, వాళ్ళ లోపల నేను రావాలి, వాళ్ళ కళ్ళు తెరిపించాలి, నేను ఎంత గొప్ప రాజులో వాళ్ళు ఎరగాలి, జన్మలో రాజే మరణంలో రాజే నేను ఎరగాలి, వాళ్ళని ప్రేమించేంతగా క్రయం చెల్లించాను. సామాన్యమైన వ్యక్తులు గారు వాళ్ళు. కనుక ఆయన గర్వపరచడానికి, ఆయన మహిమపరచడానికి, ఆయన స్తుతించడానికి, ఆయన ఊరేగించడానికి నా బిడ్డలనే కావాలి. ఇంకో మాట చెప్తున్నా, ఈ కొడ దెబ్బలు ఎందుకయ్యా, ఆ మేకులు బిగింపు ఎందుకయ్యా, ఎందుకు రక్తం కారుస్తున్నావయ్యా అంటే నువ్వు కావాలి. నిన్ను అంతగా ప్రేమించాను, నీ కళ్ళు తెరిపిస్తేనే తప్ప నీకు అర్థం కాదు నేను ఎంత గొప్ప దేవుండం అని చెప్పి. కనుక నేను క్షమించకపోతే, నేను కడగబోతే, నేను కొనగబోతే ఇవన్నీ నువ్వు ఎడగలేవు. కనుక దాని కొడుకే నీ కొరకు నేను బలిపోయాను, నీ శిక్ష భరించాను, నీ శిక్ష నేను భరించాను. నేను నిజంగా రాజునే, పరలోక రాజునే, ఇహలోక రాజునే. కనుక నేను నీ రాజునే. కనుక ఈ రాజును కొనియాడాలని, కీర్తించాలని, కనుక ఈ లోకరాజు అయినటువంటి సైతాన్ని సిగ్గుపరచాలని నేను కోరుకున్నా, నిన్ను కొన్నాను. ఇంకో మాట చెప్తున్నా, నాకు చాలా ఇష్టం అది చెప్పాలంటే. ఏమంటాడు? కనుక ఏమంటాడు? నువ్వు ఎంత విలువైన వాడు అంటే పరలోకము కంటే విలువైన వాడువు. అందుకే దిగి వచ్చా. నా తండ్రితో ఉండే భాగ్యము కంటే విలువైన వాడు, నా మహిమ కంటే విలువైన వాడు, నా యొక్క సింహాసనం కంటే విలువైన వాడు, నా అధికారం కంటే విలువైన వాడు, నా దూతల కంటే విలువైన వాడు. అందుకే దిగి వచ్చా. అందుకని అబ్రహాము సంతాన స్వభావకుడికి నీ శిక్ష భరించడానికి వచ్చా, నీకు బదులుగా మరణించడానికి వచ్చా. ఎందుకు? ఓ మాట చెప్తున్నా, నువ్వు లేని ఆ పరలోకం నాకెందుకు, నువ్వు లేని ఆ మహిమ నాకెందుకు, నువ్వు లేని ఆ తండ్రితోడి భాగ్యం నాకెందుకు, నువ్వు లేని ఆ రాజ్యం నాకెందుకు, నువ్వు కావాలి. ఎంతగా కావాలి? నా ప్రాణం పోయినా పర్వాలేదు, నువ్వు కావాలి. అంతగా ప్రేమించాడే. ఏమి ఇవ్వగలవా ఆయనకు మనం? దేవా, ఏదో తాత్కాలికంగా వచ్చేస్తున్నా, పోతున్నావు, పాట పాడుతున్నా, ఓ 3 పాటలు పాడుతున్నా, ఓ 4 మాటలు వినేస్తుంటున్నాను, ఇంకా ఎంగిలి మనుషులు మాది వాళ్ళు పాడినట్టు వాడిని పాడుస్తున్నా. కాదు. నీ కళ్ళు తెరబడ్డాయా? సైతాను సిగ్గుపరిచాను నిన్ను కోరుకున్నాడా? మన కాడి కింద మన చతుర్కి కోరుకున్నాడా? ఇశ్రాయేలు చే స్తోత్రం మీద ఆశ్రయుడైన పరిశుద్ధ దేవుడు అలంకరించు ఆయన్ను. వాడు సిగ్గుపడి దానికి వచ్చాం మనం. దేవా, నిన్ను అలంకరించానికి వచ్చానయ్యా, నా ప్రభువును ఊరేగించానికి వచ్చానయ్యా. నా అలంకరణ కాదు, నిన్ను అలంకరించడానికి వచ్చాను, నిన్ను హెచ్చించడానికి వచ్చాను, నీ గుణగణాలు వివరించడానికి వచ్చాను. నువ్వు రాజుల రాజు అయ్యా, ప్రభుల ప్రభు అయ్యా, నా రాజు అయ్యా. రండి యెషయాగ్రంథము 45వ అధ్యాయం. యెషయాగ్రంథము 45వ అధ్యాయం 19వ వచనం. ఒక్క నిమిషం. ఆయనే మన రాజు. 45వ అధ్యాయం 43వ అధ్యాయం అనుకుంటా. 43వ అధ్యాయం 15వ వచనం. అక్కడ రాయబడింది, ఎక్కడ చూశాను 40వ అధ్యాయం 15వ వచనం చదువుకుంటాం. యెహోవాను నేను, మీకు పరిశుద్ధ దేవుడును, ఇశ్రాయేలు సృష్టికర్తను నేను, మీ రాజును. నా రాజా, నేను ఊరేగించడానికి వచ్చానయ్యా. కనుక ఇంకా చూస్తామా? 33వ అధ్యాయం 33వ అధ్యాయం 22వ వచనం చదువుకుంటాం. 2 యెహోవా మనకు న్యాయాధిపతి, యెహోవా మన శాసనకర్త, యెహోవా మన రాజు, ఆయన మనల్ని రక్షించును. చాలు, ఆయన మన రాజు. కనుక నా ప్రజల మధ్యలో నేను రాజుగా హెచ్చించబడాలి, అలంకరించబడాలి అన్నాడు.
పరలోకానికి వెళ్తుంటే ఘన విజయం సాధించి వెళ్తుంటే ఎవడి రాజు? మహిమల రాజు, సైన్యముల యెహోవా, బలపరాక్రమైనటువంటి యెహోవా ఒంటరిగా జయించాడు. స్త్రీల్లో ఒంటరిగా జయించాడు. నా దేవా, నా దేవా, నా చేయి విడిచితే ఎందుకు కేక వేశాడు? నా కుమారుడు ఒకడే భరించాలి, ఎదుర్కోవాలి. అంధకార శక్తుల అధికారం అంతా అలుముకునింది. ఈ అంధకార శక్తుల అధికారం మన మీద దాడి చేస్తున్నాయో వాటన్నిటి తన మీద వేయించుకున్న కాని చేత ఏమవుతుంది? వేయించుకున్న కాని చేత నా దేవా, నా దేవా, నా చెయ్యలు విడిచితేనే కేక వేశాడు. దూతలు పోతామంటున్నారు. ఆగు, నా కొడుకు ఒకడే జయించాలి. కటిక చీకటి కమ్మింది. మన మీద వాడు శత్రు చేస్తున్నటువంటి దాడంతా ఆయన మీద వేయించుకున్నాడు. తండ్రి అని దేవుడు చూడలేకపోయాడు. కటిక చీకటి కమ్మింది. మన పాప శిక్ష, మన దోషములు మన మీద ఏమేమి తీసుకొస్తున్నాడో కనుక శరీర కార్యాలన్నీ, అంధకారమైన శక్తులన్నీ ఆయన మీద దాడి చేసుకున్నాడు. అందుకని చేయిస్తాడు. నా దేవా, నా దేవా, నన్ను ఎలబడిచేతని. అంత అయిపోయిన తర్వాత సమాప్తం అన్నాడు. ఘన విజయం తెలుస్తూ ఉంటాడు. ఎవరి రాజు? మహిమగల రాజు. ఎవరి రాజు? బలపరాక్రమైనటువంటి యెహోవా. ఎవరి రాజు? సైన్యములకు యెహోవా. ఆయనే మహిమగాడు, ఘనుడు, స్తుతికి పాత్రుడు, కీర్తనీయుడు, పూజ్యుడు. ఇశ్రాయేలు చేసే స్తోత్రం మీద ఆశ్రయుడైన పరిశుద్ధ దేవుడు అలంకరించబడి రాజు. ఆయన అలంకరిస్తామా? ఆ పాట చరణం మళ్ళా పాడుకుంటామా? 7వ వచనము 7వ